నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కావలి వాస్తవ్యుడు, జన సైనికుడు, యాక్టివ్ మెంబరు ఉగ్రదాడిలో అయితే మరణించడం జరిగింది. దానికి నిన్న సంతాప సభ ఒకటి పెట్టి అందులో పార్టీకి సంబంధించి 50 లక్షల రూపాయలు మరియు ఇన్సూరెన్స్ డబ్బులు ఏదైతే ఉందో 5 లక్షలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇందులో నిన్న ఈ సంఘీభావ సభలో పవన్ కళ్యాణ్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీకు పాకిస్తాన్ అంటే ఇష్టం అంటే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడుండి పాకిస్తాన్ని ప్రేమించడం ఏమిటని కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అయ్యా, ఈడేం పని అంటున్నారు. పాకిస్తాన్ పై ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్ళిపోండి. సూడో సెక్యులరిస్టులు ఏదో మాట్లాడుతున్నారు, కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతా ఏకమవ్వాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. ఎవరైతే ఈ సూడో సెక్యులర్స్ అని చెప్పి బిల్డప్ ఇస్తా అంటారో, సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు మీకు నిజంగా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళండి, ఇండియాలో ఉండి పాకిస్తాన్ని ప్రేమించడం ఏందని చెప్పి గట్టిగా నిలదీశారు. ఇక్కడ చూడండి, కాశ్మీర్లో పర్యాటకుల్ని ఉగ్రవాదులు అతి క్రూరంగా కాల్చి చంపారు. హిందువా ముస్లిమా అని అడిగి మరీ తూటాలు దింపారు. స్వయంగా బాధితులే ఈ విషయం చెబుతుంటే దేశంలోనే ఉంటూ కొందరు అలా జరగలేదని, భారతదేశంలో ఉంటూనే సూడో సెక్యులరిస్ట్ లాగా పాకిస్తాన్ పై ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పారు. సో నువ్వు హిందువా కాదా అని చెప్పి ప్యాంట్ టిప్పు చూసి ఐడి కార్డులు చెక్ చేసి చంపినారని చెప్పి బాధితులే చెబుతా ఉంటే ఈ సోకాల్డ్ సూడో సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇదేమి హిందువుల మీద జరిగినటువంటి దాడి కాదు, అన్ని ఉగ్రదాడుల్లాగా ఇది కూడా ఒక ఉగ్రదాడే, దీనికేమంత ప్రత్యేకత ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదులు పేట్రేగిపోవడానికి కారణము భద్రతా వైఫల్యమే, సైనికులు విఫలమయ్యారు అని చెప్పి సోకాల్డ్ సూడో సెక్యులర్స్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళను ఉద్దేశించి మీకు నిజంగా పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే అక్కడికే వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడం ఎందుకు అని చెప్పి అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీలు ఇలా మాట్లాడుతున్నారని, వారిలో దక్షిణాది నాయకులు ఉన్నారని, పహల్గాంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా అంతా ఏకమై దేశ నాయకత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సో అన్ని పార్టీలు ఖండిస్తా ఉంటే కొన్ని పార్టీల్లో కొంతమంది నాయకులు సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునేటువంటి పార్టీల నుంచి ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక చూడండి, గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం పహల్గాం మృతులకు సంతాప సభ నిర్వహించారు. మృతుల్లో జనసేన క్రియాశీల కార్యకర్త మధుసూదన్ రావు. ఇదిగోండి, ఈయన మధుసూదన్ రావు. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, కావలి వాసీన. ఈయనకు పార్టీ తరపున 50 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇన్సూరెన్స్ అయితే 5 లక్షల రూపాయలు, మొత్తం 55 లక్షల రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే అందిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మనం భద్రంగా ఉన్నామనుకోలేము. వాస్తవంగా ఉగ్రవాదుల కన్నా మన దేశంలోనే ఉండి పాకిస్తాన్ని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూడో సెక్యులర్స్, వాళ్ళే ఉగ్రవాదుల కన్నా డేంజరు. ఉగ్రవాదులన్నా వాళ్ళు ఉండేదే చంపడానికి కాబట్టి వాళ్ళు చంపుతా పోతా అంటే ఈ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఉగ్రవాదుల కన్నా పెద్ద తీవ్రవాదులు. మీరు ఓట్లు వేసే ముందు దయచేసి ఇట్లాంటి సూడో సెక్యులరిస్టులను పక్కన పెట్టండి. వీళ్ళ వల్ల భూమికి భారం తప్ప మిగతా ఏమీ లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.